అక్షర హెల్త్ టీవీ. సినీ నటి సమంత విడాకులు తీసుకున్నప్పటి నుంచి ఏదో ఒక రకంగా నెటిజన్లు ఆమెను ఆడిపోసుకుంటూనే ఉన్నారు. ఆ విషయం పక్కన పెడితే సమంత ఇటీవల పెట్టిన ఓ ట్విట్టర్ పోస్టు డాక్టర్లకు కోపం తెప్పించింది. కామన్గా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్కి మందులు వాడే ముందు జస్ట్ ఒక హైడ్రోజన్ పెరాక్సైడ్లో డిస్టిల్ వాటర్ కలిపేసి దాన్ని నెబులైజ్ చేయమని సూచించారు ఆమె. ప్రమాదకరమైన ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ను ఇలా ఓవర్ ది కౌంటర్గా, అది ఒక నెబులైజర్గా వాడమని ఇలా చెప్పడం ఏంటని, అట్లాగే తన అభిమానులను ఆమె ఈ పోస్టు ద్వారా తప్పుదారి పట్టిస్తోందని డాక్టర్లు ఆగ్రహించారు. ఆమె పోస్టుకు కౌంటర్గా దీనివల్ల కలిగే నష్టాలను వివరిస్తూ సోషల్ మీడియాలో ది లివర్ డాక్టర్ పేరుతో ప్రాచుర్యంలో ఉన్న డాక్టర్ సిరియాక్ అబ్బీ ఫిలిప్స్ ఇంకో ట్వీట్ చేశారు. అంతేగాక సమంతను హెల్త్ అండ్ సైన్స్ ఇల్లిటరేట్గా కూడా పిలిచారు ఆయన. ఈ నేపథ్యంలో ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ని అసలు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్లో నెబులైజర్గా వాడచ్చా లేదా, ఒకవేళ వాడితే ఏమవుతుంది, అసలు నెబులైజర్ వాడాల్సిన అవసరం ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుందో చెప్తున్నారు సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రఘునాథ్ రెడ్డి. హైడ్రోజన్ పెరాక్సైడ్ నెబులైజేషన్స్ యాక్చువల్లీ కరెక్ట్ కాదండి. ఎందుకంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది ఒక ఇరిటెంట్. ఆ హైడ్రోజన్ పెరాక్సైడ్ మనం నెబులైజ్ చేసినా, ఇన్హేల్ చేసినా, ఈవెన్ స్కిన్ కాంటాక్ట్లోకి వచ్చినా కూడా అది చాలా ఇరిటేషన్ కాజ్ చేస్తుంది అనమాట. సో దాని కాన్సన్ట్రేషన్ బట్టి, ఆ స్ట్రెంగ్త్ ఆఫ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ బట్టి మనకి ఇరిటేషన్ కళ్ళలో కానీ, లేకపోతే నోస్లో, థ్రోట్లో, అండ్ మరీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ నుండి మనం ఎక్కువగా ఇన్హేల్ చేస్తే ఈవెన్ లంగ్స్లో బ్రాంకైటిస్ కూడా వస్తుంది. అండ్ మరీ ఎక్కువ అయితే లోపల డ్యామేజ్ కూడా జరగవచ్చు లంగ్స్లో. ఇట్ కెన్ లీడ్ టు పల్మనరీ ఎడిమా అనమాట. సో ఇన్హలేషన్ హైడ్రోజన్ పెరాక్సైడ్ తీసుకోవడం అన్నది యాక్చువల్లీ రికమెండెడ్ కాదు. అండ్ సమ్టైమ్స్ ఇట్స్ డేంజరస్ ఆల్సో, అండ్ ఇట్ కాజెస్ అ లాట్ ఆఫ్ ఇరిటేషన్. ఆ ఇరిటేషన్ వల్ల యాక్చువల్లీ కొంతమందికి బ్రాంకోస్పాజం లాంటిది వచ్చేసి వాళ్ళకి దగ్గు, ఆయాసము, పిల్లి కూతలు, ఈ రకంగా సిమ్టమ్స్ కూడా రావచ్చు అనమాట. సో ఇట్స్ నాట్ అట్ ఆల్ రికమెండెడ్ టు టేక్ హైడ్రోజన్ పెరాక్సైడ్ నెబులైజేషన్స్ యాజ్ రికమెండెడ్ బై సమ్ సెలబ్రిటీస్. హైడ్రోజన్ పెరాక్సైడ్ని మనము వూండ్ క్లీనింగ్కి వాడతామండి యాజ్ ఎ సొల్యూషన్. అంటే మనకి పుళ్ళు ఉన్నప్పుడు డ్రెస్సింగ్ చేసేటప్పుడు మనం అది క్లీన్ చేయడానికి అన్నట్టుగా హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడతాము. అంతకుమించి మనము దాన్ని పెద్దగా ఎక్కడ యూజ్ చేయము. ఆ వూండ్ క్లీనింగ్ అండ్ ఆ డ్రెస్సింగ్ అప్పుడే వాడతాము. ఆ ఇన్హలేషన్స్ అండ్ ఓరల్గా తీసుకోవడం అనేది యాక్చువల్గా ఇట్స్ నాట్ గుడ్ అండ్ ఇట్స్ నాట్ సేఫ్ ఆల్సో. నెబ్యులైజేషన్ అంటే నెబులైజేషన్స్లో మనం యూజ్ చేసే మెడికేషన్స్ ఉంటాయి. అంటే కొన్ని ఇన్హేల్డ్ స్టెరాయిడ్స్, అంటే నెబులైజ్డ్ స్టెరాయిడ్స్ ఉంటాయి. లైక్ బ్యూడిసినైడ్ అని కానీ, లైక్ ఫ్లూటికసోన్ అన్న స్టెరాయిడ్ కానీ, అండ్ బ్రాంకోడైలేటర్స్ అనేవి కూడా యూజ్ చేస్తాం అనమాట. లైక్ లివోసాల్బ్యూటమాల్ అని, లేకపోతే ఇప్రాట్రోపియం అండ్ లివోసాల్బ్యూటమాల్ డియోల్ ఇన్ కాంబినేషన్ లాగా, లేకపోతే ఫొరాకాట్ అని, ఈవెన్ వేరే లాంగ్ యాక్టింగ్ బ్రాంకోడైలేటర్స్ అలాంగ్ విత్ స్టెరాయిడ్స్, ఇట్లా రకరకాలు మనకి నెబులైజ్డ్ సొల్యూషన్స్ ఉన్నాయి. యూజువల్గా అవి ఏం చేస్తాయంటే, అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, పర్టికులర్గా వైరల్ బ్రాంకైటిస్ లాంటిది ఏదైనా వచ్చినప్పుడు, దేర్ క్యాన్ బి సర్టన్ అమౌంట్ ఆఫ్ బ్రాంకోస్పాజం. కొంచెము బ్రాంకైటిస్లో బ్రాంకోస్పాజం అంటే గాలిపోయే గొట్టాలు కొంచెం కుచించుకొని పోవచ్చు అనమాట. అట్లాంటి సందర్భాల్లో మనకి ఈ ఇన్హలేషన్స్ ఆర్ నెబులైజేషన్స్ అనేవి హెల్ప్ చేస్తాయి డెఫినెట్గా. బ్రాంకోడైలేటర్స్ పర్టికులర్లీ అవసరమైతే స్టెరాయిడ్, అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గించేదానికి స్టెరాయిడ్ కూడా వాడతాం. సో వైరల్ బ్రాంకైటిస్లో నెబులైజేషన్స్ హెల్ప్ చేస్తాయంటే డెఫినెట్గా హెల్ప్ చేస్తాయి ఇఫ్ దెర్ ఇస్ ద బ్రాంకోస్పాజం. కంపల్సరీ తీసుకోవాలంటే డిపెండ్స్ ఆన్ ద సిమ్టమ్స్ ఎక్కువగా లేదు, బ్రాంకోస్పాజం ఎక్కువగా లేదన్నప్పుడు మ్యాండేటరీ ఏం కాదు. బట్ ఒకవేళ బ్రాంకైటిక్ కాంపోనెంట్ ఎక్కువగా ఉంది, బ్రాంకోస్పాజం ఉంది అంటే మటుకు నెబులైజేషన్స్ డెఫినెట్గా హెల్ప్ చేస్తాయి. ఇన్ఫెక్షన్స్ అనేది కాదు, ఎక్కడైతే మనకి బ్రాంకైటిస్ అన్న కాంపోనెంట్ వస్తుంది, అంటే గాలిపోయే గొట్టాలు ఎక్కడైతే ఎఫెక్ట్ అవుతాయో అప్పుడు బ్రాంకోస్పాజం అనేది దాన్ని కాంప్లికేషన్ అనమాట. సో దాన్ని రిలీవ్ చేయడానికి బ్రాంకోడైలేటర్స్ అనేది డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. ఏ వైరల్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, లేకపోతే ఏటిపికల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేకపోతే స్ట్రైట్ ఫార్వర్డ్ ఆస్తమా. ఇప్పుడు ఆస్తమా ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే, ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆస్తమా ట్రిగ్గర్ అవుతుంది వాళ్ళకి. సిఓపిడిలో కూడా
వాళ్ళకి ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా లేకపోతే ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినా బ్రాంకోస్పాజమ్ అండ్ అటాక్ ఎగ్జాజర్బేషన్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. అట్లాంటి టైమ్స్లో డెఫినెట్గా ఈ నెబులైజేషన్స్ అనేవి హెల్ప్ చేస్తుంది. సో అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్లో, అన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో ఖచ్చితంగా నెబులైజేషన్స్ వాడాలని రూల్ ఏం లేదు. బట్ ఎక్కడైతే బ్రాంకైటిక్ కాంపోనెంట్ ఉండి, ఎక్కడైతే ఎయిర్వేస్ ఇన్వాల్వ్ అయినాయి, ఎక్కడైతే మనకి బ్రాంకోస్పాజమ్ అండ్ వీజ్ అట్లాంటి సిమ్టమ్స్ ఉన్నాయి అన్నప్పుడు మనకి ఈ బ్రాంకోడైలేటర్స్ అనేవి వర్క్ చేస్తాయి. సో కామన్గా వైరల్ బ్రాంకైటిస్లో నెబులైజేషన్స్ కానీ ఇన్హేలర్స్ కానీ మనం తాత్కాలికంగా రిలీఫ్ కోసం అనేది వాడతాము, అండ్ దట్ ఈస్ రికమెండెడ్ ఆల్సో. నెబ్యులైజేషన్స్ అనేవి ఓవర్ ద కౌంటర్, మన ఇండియాలో ఓవర్ ద కౌంటర్ అన్నీ దొరుకుతాయి. నెబ్యులైజేషన్స్ అనేవి కూడా ఈజీగానే దొరుకుతాయి ఓవర్ ద కౌంటరే. కాకపోతే మనకి రిపీటెడ్గా నెబ్యులైజేషన్స్ అవసరం పడుతుంది అని అంటే దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలంటే, ఇప్పుడు సరే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి బ్రాంకైటిస్ వచ్చి తాత్కాలికంగా యూజ్ చేయాల్సి వచ్చింది, కానీ అదే రిపీట్ అవుతుంది అనుకోండి, దట్ మైట్ బి అ సిమ్టమ్ ఆఫ్ క్రానిక్ లంగ్ ప్రాబ్లం. అంటే ఏదైనా ఆస్తమా లాంటిది ఏదైనా ఉందా అనేది మనము రూల్ అవుట్ చేసుకోవాలి. సో నెబులైజేషన్స్ వాడి రిపీటెడ్గా అది బెటర్ అవుతుంది అంటే దట్ క్యాన్ బి వన్ ఆఫ్ ద సైన్ దట్ యూ హ్యావ్ స్టార్టెడ్ సమ్ క్రానిక్ లంగ్ ప్రాబ్లం, లైక్ క్రానిక్ బ్రాంకైటిస్ కానివ్వండి, లేకపోతే క్రానిక్ ఆస్తమా కానివ్వండి, అట్లాంటిది ఏదైనా వచ్చిందని అనుకోవాలి. రిపీటెడ్గా మనకు అవసరం పడుతున్నాయి నెబులైజేషన్స్ అంటే, అట్లాంటి సందర్భంలో మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా, డయాగ్నోసిస్ అనేది కరెక్ట్గా లేకుండా రిపీటెడ్గా ఓన్లీ నెబులైజేషన్స్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు వాడతాను తర్వాత మానేస్తాను అంటే ఆ రకంగా ట్రీట్మెంట్ కరెక్ట్ కాదు. మీకు రిపీటెడ్గా నెబులైజేషన్స్ అవసరం పడుతుంది, లేకపోతే ప్రతిసారి దగ్గు వచ్చినప్పుడు నెబులైజేషన్స్ పెడితే తగ్గుతుంది, మళ్ళీ అది మానేసిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి కొన్ని వారాలకి మళ్ళీ రిపీట్ అవుతుందంటే మీరు డాక్టర్ని సంప్రదించాలి. అండ్ ఫస్ట్ డయాగ్నోజ్ అవ్వాలి, మీకు ప్రాబ్లం ఏముంది అనేది డయాగ్నోజ్ అవ్వాలి. దాని తర్వాత నెబులైజేషన్స్ అవసరమా లేదా, లేకపోతే ఇన్హేలర్స్కి ఏమైనా మార్చుకోవాలా, లేకపోతే ఇది ఏదైనా తాత్కాలికమైన ప్రాబ్లమేనా, లాంగ్ టర్మ్ ప్రాబ్లం కాదా, ఇవన్నీ నిర్ధారణ అయిన తర్వాత దాని ప్రకారంగా మనము డిసిషన్ అనేది తీసుకోవచ్చు. సో మీకు రిపీటెడ్గా నెబులైజేషన్స్ అవసరం పడుతుందంటే డెఫినెట్గా మీరు పల్మనాలజిస్ట్ని కలవాలి. అండ్ ఒక డయాగ్నోసిస్ అనేది, కాంక్రీట్ డయాగ్నోసిస్ అనేది రావాలి. దాని తర్వాతనే మనం రెగ్యులర్గా మెడికేషన్స్ అనేది వాడేదానికి అవకాశం ఉంటుంది.